హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్. చికెన్ బిర్యానీ చేస్తున్నానండి. 2 గ్లాసెస్ బియ్యం పోసి సగం గ్లాస్ పోసాను. బియ్యాన్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి 2 టైమ్స్ 3 టైమ్స్. బియ్యంలోకి షాజీరా, లవంగాలు, చెక్క వేసుకోవాలండి. ఆలాకులు, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసుకున్నాను. చికెన్ వాష్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, కస్తూరి మేతి, మసాలా, నిమ్మకాయ పిండుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. పెరుగు వేసుకున్నాను. కారం, తగినంత కారం వేసుకోవాలి. పసుపు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్నాను. మొత్తం మిక్స్ చేయాలండి. చికెన్ మొత్తం మంచిగా కలుపుకోవాలి మసాలా పట్టేటట్టు. ఫ్రైడ్ ఆనియన్స్ వేసానండి. రైస్లోకి ఉప్పు వేయలేదండి, ఇక్కడ వేస్తున్నాను. చికెన్ వండడానికి ఆయిల్ పోసాను. ఆయిల్ పోసిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయాలి. వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చికెన్ వేయాలి. చికెన్ వేసుకోవాలి. మొత్తం వేసుకున్న తర్వాత కలపాలి. కలిపిన తర్వాత మూత పెట్టాలండి. చికెన్ కొంచెం ఉడికిన తర్వాత తీసి కలపాలి. మళ్ళీ మూత పెట్టాలి. సగం బాయిల్ అయ్యే వరకు ఉడకబెట్టాలండి చికెన్ని. రైస్ కూడా సగం ఉడికింది, 80% ఉడికిందండి. చికెన్ కూడా ఉడికింది. దమ్ చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకోవాలండి. గిన్నెలో నెయ్యి పోసాను. చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత రైస్ వేయాలండి. రైస్ మొత్తం వేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ ఉంటాయి కదా, రైస్ ఉడికిన వాటర్, ఆ వాటర్ కొంచెం పోయాలండి, ఒక గ్లాసు. నేను కలర్ యూజ్ చేయట్లేదండి, ఇక్కడ పసుపు నీళ్ళు కలిపి పోస్తున్నాను కలర్ కోసం. కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసా. నెయ్యి కూడా వేసా ఇక్కడ. ఇక్కడ దమ్ చేస్తున్నానండి. రైస్ని గిన్నె
గిన్నె పెట్టిన తర్వాత గిన్నెలో వాటర్ పెట్టి పైన పెట్టాను గాలి పోకుండా. ఒక 15 మినిట్స్ అట్లా సిమ్‌లో పెట్టి ఉడికించాలి. ఉడికిందండి. ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చిందో రైస్ అనేది మంచిగా పైనకి. రైస్‌లోకి ఇక్కడ చికెన్ కూడా ఉంచాను కొంచెం తినడానికి. చికెన్ బిర్యానీ ఎలా చేశానో కామెంట్ చేయండి ప్లీజ్.